సార్ మనం ఇందాక చెప్పుకున్నట్టు మొబైల్ న్యూమరాలజీ ప్రకారం ఈ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ ఏ నెంబర్స్ ఉంటే మొబైల్ నెంబర్లో వాళ్ళకి లక్ కలిసి వస్తుంది? చాలామంది సినిమా రంగానికి వెళ్ళాలనుకుంటారు, కానీ కొంతమందికి ఆశ నిరాశగానే మిగులుతుంది. కొంతమందికి అవకాశాలు వచ్చినా కూడాను బ్రేక్ అనేది రావడం జరగదు. కానీ లైఫ్ అక్కడే ఉంటుందండి. ఎటువంటి ఎదుగుదల ఉండదు, పొదుగుదల ఉండదు. ఎవరైతే సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్లో 6 నంబర్ ఉందా లేదా చూసుకోండి. 6 నంబర్ రిలేటెడ్ విత్ ఎంటర్టైన్మెంట్, గ్లామర్, లగ్జరీ, మీడియా, మోడలింగ్కి సంబంధించింది. కాబట్టి ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్లోని నంబర్స్ కూడా సపోర్ట్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లోని నంబర్స్ కూడా సపోర్ట్ చేసినప్పుడు మీకు ఆ ఫీల్డ్లో మంచిగా అవకాశాలు రావడము, మీకు దినదినాభివృద్ధి అంటే డే బై డే డెవలప్మెంట్ అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా 6 నంబర్ శుక్రుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా కావాలి. అయితే మొబైల్ న్యూమరాలజీ ప్రకారం ఎవరైతే సినిమా రంగానికి వెళ్తున్నారో అంటే కళారంగానికి వెళ్తున్నారో ఇదంతా గ్లామర్ ఫీల్డ్ అండి. ఈ గ్లామర్ ఫీల్డ్ కానీ, మోడలింగ్ కానీ, ఫ్యాషన్ డిజైన్ కానీ ఎవరైతే సరే ఇటువంటి ఫీల్డ్కి వెళ్తున్నారో, సినిమా రంగంలోకి మంచి అవకాశాల కోసం వెతుకుతున్నారో ఇటువంటి వాళ్ళు మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో ఒక్కసారి చెక్ చేసుకోండి. 6 నంబర్ కానివ్వండి, 2 కానివ్వండి, 3 నంబర్ అండ్ 1 నంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ 4 నంబర్లు కనుక ఉంటే 100% సినిమా రంగంలో మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అయితే చాలామంది ఈ సినిమా వాళ్ళ సెలబ్రిటీస్ నేను చాలా నంబర్స్ ఇప్పించాను, ఎక్కువగా ఫ్యాన్సీ నంబర్స్ కోసం ఇష్టపడుతుంటారండి. ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నాట్ గుడ్ నంబర్. కాబట్టి ఫ్యాన్సీ నంబర్లు వాడకూడదు. డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా దీంట్లో 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ప్రొఫెషనల్ నంబర్స్ వాడాలి, పిల్లర్ నంబర్స్ వాడాలి అండ్ అవాయిడ్ చేసే నంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నంబర్స్. ఇవి 3 జాగ్రత్తగా తీసుకొని మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు సినిమా ఫీల్డ్లో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు అవకాశాల వెంబడి పరిగెత్తడం కాదు, అవకాశాలని మీ వైపుకు అట్రాక్ట్ చేయాలి. అది మీరు వాడే నంబర్ ద్వారా చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఆ నంబర్స్ ఏంటో చూద్దాం. ఎవరికైనా సరే సినిమా రంగంలో మంచి అవకాశాలు రావాలి, మంచి రోల్స్ రావాలి అంటే కంపల్సరీ 6 నంబర్, 2 నంబర్, 3 నంబర్, 1 నంబర్ వాళ్ళు వాడుతున్న మొబైల్ నంబర్లో ఉండాలండి. ఎందుకు ఇవే వాడాలి అనేది చూద్దాం. మెయిన్గా మనకు శుక్రుడు కళలకు అధిపతి అండ్ వీనస్ మెయిన్. ఈ వీనస్ అనేది టోటల్ ఎంటర్టైన్మెంట్ అంటే గ్లామర్ ఫీల్డ్. మనకు గ్లామర్ ఫీల్డ్ అంటే యాక్టింగ్, సినిమా, డైరెక్షను, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్, అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీలో సింగర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆల్ ఫిలిం ఇండస్ట్రీ అంతా వీటిలో 6 నంబర్లోకి వస్తుందండి. 6 నంబర్ అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అందరు వచ్చేస్తారు. టీవీ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు అందరు వచ్చేస్తారు. 2 నంబర్ కూడా క్రియేటివిటీకి సంబంధించింది. సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే క్రియేటివిటీ కావాలి. ఈ క్రియేటివిటీ అందించేది 2 నంబర్. చాలా చార్మింగ్ నంబర్ అంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడే మాట కానివ్వండి, వాళ్ళ ఫేస్ కానివ్వండి చాలా చార్మింగ్గా ఉండాలి. కాబట్టి ఈ 2 నంబర్ అనేది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా 3 నంబర్ అనేది మనకు గురువు. మీరు ఏ రంగంలో రాణించాలన్నా ముఖ్యంగా మీకు గురుబలం ఉండాలి. మామూలుగా మనం ఏదైనా ఒక శుభకార్యం చేస్తుందే బలం ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా మీకు గురుబలం కూడా తోడు కావాలి. ఈ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మీ జీవితంలోకి వస్తుంది. చివరిది 1 నంబర్. 1 నంబర్ అనేది మనకు కింగ్ లాగా ఉండే నంబర్. ఈ 1 నంబర్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ని ఇస్తుంది. రేపు మీకు ఆ రంగంలో నంబర్ 1 పొజిషన్కి తీసుకువెళ్ళడానికి మంచి అవకాశాలను తీసుకువస్తుంది. కాబట్టి మీరు సినిమా రంగంలోకి వెళ్ళాలనుకుంటే మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో ఈ 6 నంబర్ సిరీస్ కానీ, 2 నంబర్ సిరీస్ కానీ, 3 కానీ, 1 నంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. దీంట్లో ఏ ఒక్క నంబర్ మిస్ అయినా
సినిమా ఇండస్ట్రీకి 4 పిల్లర్ల లాంటి నంబర్స్ ఇవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 పిల్లర్స్. పిల్లర్ నెంబర్ అంటే ఇది ఇవి ప్రొఫెషనల్ నంబర్స్. సినిమా ఇండస్ట్రీకి ప్రొఫెషనల్ నంబర్స్. 6 నంబర్, 2 నంబర్, 1 నంబర్, 3 నంబర్ ప్రొఫెషన్స్. 6 నంబర్ అనేది లగ్జరీ, గ్లామర్, మీడియా. 2 నంబర్ అనేది క్రియేటివిటీ. 3 నంబర్ అనేది ఇమాజినేషన్, విజనరీ. అండ్ 1 నంబర్ అనేది స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే రేపు మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కావాలి, ధైర్యం కావాలి, అందరి ముందు యాక్టింగ్ చేయగలగాలి. అంటే 1 నంబర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్. ఇవి ప్రొఫెషనల్స్, సినిమా రంగంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఎవరైనా సినిమా రంగంలో ఉండి ఇంకా మంచి అవకాశాలు రావాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ నంబర్స్ ఉండాలి. వీటితో పాటు మనం రెగ్యులర్ సిరీస్లో చెప్పేటట్లు ప్రతి మొబైల్ నంబర్లలో కూడా పిల్లర్ నంబర్స్ కంపల్సరీ అండి. 1 నంబర్ కానివ్వండి, 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 9 నంబర్, ఇవి పిల్లర్ నంబర్స్ అండి. కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే 1 నంబర్ ఉండడం ద్వారా 100% మంచి మంచి అవకాశాలని వస్తాయి. మీ ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు యాక్టింగ్ పరంగా చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు, యాక్టింగ్ చేయగలుగుతారు. 10 మందిలో ఒక లీడర్గా ఉంటారు. మీకు అక్కడ ఉన్న మీ టీం వర్కులతో కానివ్వండి, అదేవిధంగా మీ లొకేషన్లో చాలా బాగుంటారు 1 నంబర్ ద్వారా. అదేవిధంగా మీరు 4 నంబర్ ద్వారా, 4 నంబర్ అనేది అందరితో చాలా బాగా మీకు ఉండేటట్లు చేస్తుంది, అవకాశాలను మీ వైపుకు అట్రాక్ట్ చేస్తుంది 4 నంబర్. 5 నంబర్ అనేది బ్యాలెన్స్డ్ లైఫ్. అవకాశాలు కొన్నిసార్లు రావు, కొన్నిసార్లు వస్తాయి. అటువంటప్పుడు మీ జీవితాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది 5 నంబర్. 6 నంబర్ అనేది మీకు మంచి రోల్స్ని కానీ, లగ్జరీస్ని కానీ, మంచి ఫ్యామిలీని ఇండస్ట్రీలో ఇస్తుంది. అదేవిధంగా 9 నంబర్ అండి. 9 నంబర్ అనేది డేర్నెస్, అంటే ధైర్యం కూడా కావాలి. కెమెరా ముందు మాట్లాడాలి, అందరి ముందు మాట్లాడాలి, మంచి యాక్టింగ్ చేయాలంటే ధైర్యం కావాలి. ఇండస్ట్రీలో ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ప్రొఫెషనల్ నంబర్స్ ఉండాలి, పిల్లర్ నంబర్స్ ఉండాలి. వీటితో పాటు ఎండింగ్లో ఉండకూడని నంబర్స్ కూడా చూడండి. మీ మొబైల్ నంబర్లలో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరిగా లాస్ట్ డిజిట్ 10th నంబర్ 00 లేకుండా చూసుకోండి. 00, 00, 000తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ కావద్దు. అవకాశాలు రానే రావు, వచ్చినా కూడా కొద్ది రోజులు వస్తాయి, ఆగిపోతాయి. అదేవిధంగా 4 నంబర్, 7 నంబర్, 8 నంబర్, ఇవి 3 స్ట్రగులింగ్ నంబర్సే అండి. ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఎండింగ్లో 4 కానీ, 7 కానీ, 8. అదేవిధంగా అసలు నాన్ రైజింగ్ నంబర్స్, రైజింగ్ లేని నంబర్ని వాడకూడదండి. 1 కానీ, 2 కానీ, 3 వాడకూడదు. ఎండింగ్లో ఏ నంబర్తో ఎండ్ అవ్వాలి అంటే 5 కానీ, 6 కానీ, 9తో ఎండ్ అయినప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రైజింగ్ సిరీస్. ఎప్పుడైతే ఇటువంటి మొబైల్ నంబర్ని మీరు వాడడం జరుగుతుందో 100% సినిమా రంగంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచి మంచి రోల్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ సార్. మరి ఎవరైనా మూవీస్లో ట్రై చేయాలనుకుంటున్నారా, మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నారా, విశ్వక్ సేన్ గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్.